చేసుకోండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीनगजातनयं सकुलयं चिन्तयामि सदया
మీ పాటలు అన్నమాచార కీర్తనలు మీ హలో ప్రజలు మంది సహకరించారు వారికి హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద జై ఇందిరారమణ గోవింద శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
సభాకల్పతరు వందే వేద సహకోప జీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్ భ్రమర శోభితం. వేదములు అనే కొమ్మల చేత, శాస్త్రములు అనబడేటువంటి పుష్పముల చేత, పండితులు అనేటువంటి భ్రమరముల చేత ప్రకాశిస్తున్న ఈ సభాకల్ప వృక్షానికి, సభా సరస్వతికి ప్రప్రథమంగా శిరస్సు వంచి శత సహస్ర కళాభివందన నందివర్ధనాలు శతనమస్సు మనస్సు సవినయంగా సగౌరవంగా సమర్పణ చేస్తూ ఉన్నారు. మహాశిలారా, మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఈ గడ్డ మీద అడుగు పెట్టారు అనేటువంటి ఆనందం చెప్పనలవి కాదు, అనుభూతిని చెందడమే. 84 లక్షల జన్మలలో ఈ మానవ జన్మ బహుదుర్లభమని, ఇది కేవలం భగవంతుని అనుగ్రహ విశేషం చేత లభిస్తుందని పెద్దలంటారు. ఈ దుర్లభమైన మానవ జన్మాన్ని, ఈ సృష్టిని సక్రమంగా వినియోగించుకొని సార్థకం చేసుకోవడం మన విధి. యద్భావం తద్భవతి, ఏది భావించిన వారికి అది సిద్ధిస్తుంది. అంటే నీవు మంచి కోరితే మంచి, చెడును కోరితే చెడు తప్పకుండా జరుగుతుంది. ఇది తెలుసుకోవడం మానవ ధర్మం. కాబట్టి ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేశారు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మహానుభావులు, గొప్ప హార్మోనియం విద్వాంసులు ఖురాన్ మాస్టర్ గారి 24వ వర్ధంతి సందర్భముగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి కళా అభిమానులకు, కళా పోషకులకు, ప్రేక్షక దేవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు బుర్రకథలు చెప్పాము, హరికథలు చెప్పాము. మరి ఇన్ని చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణము, మమ్మల్ని మీ గ్రామానికి పరిచయం చేసినటువంటి మహానుభావులు బొబ్బెళ్ళపాటి గోపాలకృష్ణ సాయి గారికి, మా అన్నయ్య గారికి పాదపద్మములకు ముఖ్యంగా హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే వారి ప్రక్కన ఈ స్టేజీలో ఎప్పుడు ప్రోగ్రాంకు వచ్చినా కూడా మహానుభావులు హిందీ మాస్టర్ గారు, హరికథ అంటే ఎంతో ప్రీతి, కళలు అంటే ఎంతో అభిమానము అటువంటి హిందీ మాస్టర్ గారు, బోడేపూటి లక్ష్మయ్య గారు, ఎక్కడ ఉన్నా ఏ లోకల్లో ఉన్న మహానుభావుని ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఖురాన్ మాస్టర్ గారు 20 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం ఇక్కడ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము పద్యాలు పడితే అద్భుతంగా వాయించారు మహానుభావులు. మరి ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నా, ఏ లోకల్లో ఉన్నా ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, కళలను అభిమానిస్తున్నటువంటి కళాకారులు, కళా పోషకులందరికీ, ప్రేక్షక దేవులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ, మహాభారతంలోని కీచక వధ అనేటువంటి కథాగానాన్ని మీకు తెలియజేస్తున్నారు. కథానుసారంలో ఎన్ని లోపాలున్నా నన్ను మన్నించి మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి పంపుతారని కోరుకుంటూ కథలోకి ప్రవేశిస్తున్నారు. నాకు ఈ విద్య నేర్పించినటువంటి నా తండ్రి గారు, నా గురువు గారు, ఒంగోలు వాస్తవ్యులు, కీర్తి శిష్యులు శ్రీ 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 కమ్మిశెట్టి పుల్లయ్య నాయుడు భగవతారు గారు, మా అమ్మగారు రమణమ్మ గారు, నా తండ్రి గారే నాకు ఈ విద్య భిక్ష పెట్టారు. నా తల్లిదండ్రుల పాద పద్మములకు నమస్కరించుకుంటూ కథాగానంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే కీబోర్డు సహకారాన్ని అందిస్తున్నారు నాగమల్లేశ్వరరావు గారు, వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తబల సహకారాన్ని అందిస్తున్నారు లక్ష్మీనారాయణ గారు, వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇంతమంది గురించి చెప్పి అసలైన గురించి చెప్పకపోతే మరి ఇంతమందికి కారణము చక్కటి మత్స్యిష్టాన్ని అందించారండి. ఇది పలుకుతుంది చాలా స్పష్టం, ఇది దొరకడం మహా కష్టం, దీనివల్ల లేదు నష్టం. ఇదంటే మనందరికీ ఎంతో ఇష్టం. ఇకపై వారిష్టం చక్కటి మైక్స్ ఇష్టాన్ని అందించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కథాగానంలోకి ప్రవేశిద్దాము. ఇప్పుడు మనం మరి చెప్పేటువంటి కథ భగవన్నామ స్మరణ కాబట్టి ఒక్కసారి అందరం కలిసి గోవిందాని కథలోకి ప్రవేశిద్దాం. ఇక జై శ్రీమద్రమణ గోవింద, జై రమణ గోవింద. హరి అంటే సర్వ పాపాలు హరించిపోతాయి, హర అంటే కరువు తీరిపోతుంది. ఈ శరీరం ఒక వృక్షం లాంటిది. ఈ వృక్షం మీద పాపాలు అనే పక్షులు వాలే ఉంటాయి. తెలిసి చేస్తావు, తెలియక చేస్తావు, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటావు. ఆ పక్షులని అలా పారిపోవాలి అంటే గోవిందా పారిపోతాయి. ఎవరైతే అనకుండా మౌనంగా కూర్చుంటారో వాళ్ళ నిద్ర భయపడతాయి. తర్వాత మీ ఇష్టం అండి. ఒకసారి గట్టిగా చేద్దాం. జై శ్రీమద్రమణ గోవింద, జై రమణ గోవింద, హర నమ పార్వతీ పదయే హర మహాదేవ శంభో శంకర.
సృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరాయేత్. ధర్మతత్వజ్ఞులకు ఇది ఒక ధర్మశాస్త్రము, ఆధ్యాత్మికులకు ఇది ఒక వేదాంత నిధి, సప్తమేశ్వరులకు ఇది ఒక సాహిత్య భాండాగారము, నీతి కోవిదులకు ఇది ఒక నీతి శాస్త్రము, పౌరాణికులకు ఇది ఒక మహాపురాణము, సకల రాజకీయ సారాంశము, సకల ధర్మాధర్మ నిలయము మహాభారతం. అట్టి మహాభారతంలోని భారతమునకి జగవధ, భారతమునకి జగవధ భళి భళి అనగాలిన కథ, భారతమునకి జగవధ మారుద పలుగుని దూర్వల మగిమగాయువ సాగడి సుధా, భారతమునకి జగవధ. గణపతి తల కోరి బల్లి చిక్కు పెట్టు కుమతులగిరి చంపబెట్టు, భారతమున ఈ జగవధ. కౌరవులు పాండవులు ఆడిన మాయాజూదంలో ఓడిపోయినటువంటి పాండవులు షరతు ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకున్నారు. అజ్ఞాతవాసాన్ని విరాట నగరంలో జరుపు నిశ్చయించుకున్న వారే ధర్మరాజు తన తమ్ములను దగ్గరకు చేర్చుకున్నాడు. తమ్ములారా, విరాట నగరము మనకు అన్ని విధములా అనుకూలంగా ఉంటుంది, మరి మీ ఇష్టం ఏమిటి అన్నాడు ధర్మరాజు. అన్నయ్య, మీ ఇష్టమే మా ఇష్టము అన్నారు. అయితే నేను కంకుభట్టు అనేటువంటి పేరుతో విరాటరాజు కొలువు కోటల్లో చేరి శాస్త్ర పురాణ ఇతిహాసాలు వినిపిస్తాను. మరి భీమసేన, నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు. అన్నయ్య, నా గురించి భయపడవద్దు. నేను ఆ విరాట నగరంలో వాయుడు అనేటువంటి పేరుతో వంటలవాడిగా చేరుతాను. రకరకాల పిండి వంటలను చేసి రాజుగారిని మెప్పిస్తాను. బ్రహ్మాండంగా నేను తింటా. నేను తినగా మిగిలింది వాళ్ళకు పడేస్తా. నా గురించి భయపడవద్దు అన్నయ్య. అర్జునుడి సంగతి ఏమిటో తెలుసుకోండి అన్నాడు. మరి అర్జున, నీ పరిస్థితి ఏమిటన్నాడు. అన్నయ్య, మీ ఇద్దరికంటే ముందుగానే నేను చెయ్యి ఉద్యోగాన్ని నిర్ణయించుకున్నాను. ఉద్యోగమా? ఏమిటా ఉద్యోగం అడిగిన ధర్మరాజు గారి మాటలకు అర్జునుడు అంటాడు. అన్నయ్య, నీకు తెలిసిన విషయమేలే. ఒకరోజు నేను దేవేంద్రుడి పంపున అమరపురికి వెళ్ళినప్పుడు అక్కడ ఓర్వశి నన్ను చూసి మృదుమధుర ఎర అరగంజిత మంజీరానములతో నా వద్దకు వచ్చి, అర్జున అర్జున నరవారా
ఒక్క పాటకి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ డాక్టర్ షరీఫ్ గారు 100 రూపాయలు కానుక ఇస్తున్నారమ్మా. అలాగే కడియం పుల్లారావు గారు బయవరం మీ అభిమాని 100 రూపాయలు కానుక ఇస్తున్నారమ్మా. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎల్లవెడలా చల్లగా చూడాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఊర్వశి అర్జునుడి దగ్గరకు వచ్చి, అర్జున, నీ ఎందుకు నన్ను ఉద్ధరాలను చేసింది? నీ నుండి నేను ఒక్క పుత్రుణ్ణి కనాలి అనే కోరికతో వచ్చాను. నా కోరిక నెరవేర్చవా అర్జున? అమ్మా, నా తల్లితో బంధం ఉన్న నీవు నాకు తల్లితో సమానమమ్మా. మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఇక్కడ మీ కార్యక్రమం పెట్టడానికి కారణభూతులు వారి యొక్క మిత్రబంధు అంతా కలిసి మాకు 10,000 రూపాయలు కానుక ఇచ్చారు. వారు మిమ్మల్ని ఆశ్రయిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారమ్మా. మంది శ్రీనివాసరావు గారు ప్రజానాయకులు, సామాజిక కార్యకర్త. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నారు. అమ్మా, నా తండ్రితో బంధమున్న నీవు నాకు తల్లితో సమానము. తల్లి బిడ్డను కోరడం న్యాయసమ్మతము కాదు అన్నాను. ఆమె కోరికను కాదన్నానన్న కోపంతో నిన్ను పేరు గమ్మను చెప్పించి వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని నా తండ్రి దేవేంద్రుడితో చెప్పాను. అర్జున, ఊర్వశి నీకిచ్చినటువంటి శాపాన్ని నీకు నేను వరంగా ప్రసాదిస్తున్నాను. రాబో అజ్ఞాతవాసంలో నీకు ఈ వరం బాగా ఉపకరిస్తుంది నాయన అన్నాడు. కాబట్టి అన్నయ్య, నేను ఆ విరాట నగరంలో బృహన్నల అనేటువంటి పేరుతో సంగీతము భరతనాట్యము చెబుతూ శత్రువుల కంటపడకుండా ఉంటానన్నాడు. ఇక నకులుడు దామగ్రంథి పేరుతో ఆవుల పైన పెత్తనం చలాయించువాడుగా ఉంటానన్నాడు. సహదేవుడు తంత్రేపాడు అనేటువంటి పేరుతో గుర్రముల పైన పెత్తనం చలాయించువాడుగా ఉంటానన్నాడు. అందరూ కూడా వారి వారి పాత్రలను నిర్ణయించుకొని విరాట నగరానికి దగ్గరలో ఉత్తర భాగాన ఉన్న ఒక సినీ వృక్షము దగ్గరకు చేరుకున్నారు. శ్మశానానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక సినీ వృక్షము దగ్గరకు చేరుకొని వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదండి, ఆ ఆయుధాలను అలా మూటగట్టి ప్రక్కనే ఉన్నటువంటి ఒక శవాన్ని తెచ్చి ఆయుధాల పైన పెట్టి అంత గట్టి చెట్టు పైన వేలాడ గట్టి ధర్మరాజు వారు శాసిస్తున్నాడు. ఎవరి పాత్ర వాళ్ళు జాగ్రత్తగా పోషించాలి అని చెప్పి తండ్రి గురబలంతో మారిన కంకుపట్టు రూపంలో విద్వజ్జన పరివేష్టితుండై విరాట భూపతి కొలువు తీరున్న సమయంలో లోపలికి వెళ్ళాడు. ముందుగా ధర్మరాజును చూడగానే విరాట్ మహారాజు తనకు తెలియకుండానే సింహాసనంపై నుండి పైకి లేచాడు. ఎవరండి మీరు? ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరేమిటండి? ప్రశ్నల వర్షం కురిపించారు. ఈయన అబద్ధం చెప్పాలా, నిజం చెప్పాలా? అబద్ధం చెప్పడానికి ఆయన మనస్సు అంగీకరించదు. నిజమే చెబుతామంటే వీల్లేదు. అందుకు ఇక్కడ ధర్మరాజు చూడండి ఎలా తప్పించుకుంటున్నాడు. ప్రభు, నామము కల్పితం నరనాయక దేశికి సహజమోను నెట్టెయదో ఇంతకు నన్నేదో కంకు పట్ట మరి కాదుడా ఎన్నడి తప్పిదమేమే. ప్రభు, ఈ దేహి ఎన్ని దేహాలను సృష్టించు
వస్తుందో, ఏ ఏ పేరులతో పిలువబడుతూ వస్తుందో మనం ఎలా ఊహించగలము. కానీ ప్రతి మనిషికి ఒక పేరు ఉండాలి. కాబట్టి నన్ను కంకుభట్ట ఇలా కంకుడాని పిలవండి, నాకు అభ్యంతరం లేదు. నేను ధర్మరాజుల వారు ఒకటిగా ఉండేవారమండి. వారికి తలవన తలంపుగా అరణ్య అజ్ఞాతవాసములు చెయ్యవలసిన దుస్థితి ఏర్పడినందువల్ల నాకెక్కడా మనశ్శాంతి లేక మీరు ధర్మరాజంత గొప్పవారని మీ దగ్గర కొంతకాలము తల దాచుకుందామని వచ్చాను. నాకు శాస్త్ర ప్రాణిక ఘసాలు చుక్కగా చెబుతాను. అంతేకాదండి, పాచికలాడడంలో కూడా నేను ఎంతో ఎంతో సమర్థుణ్ణి అన్నాడు. జోదవాడ ఇంత దూరం మెచ్చుకున్నాడు. ఇక్కడికి వచ్చినది మర్చిపోలేకపోతున్నాడండి. అంతే, రోజు తాగొస్తున్నాడట కొడుకు. తండ్రి బాధపడుతూ దగ్గరకు వచ్చాడు. ఒరే, ఎందుకురా ఈ విధంగా త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? నా మాట విని ఈ త్రాగుడు మానరా అన్నాడు తండ్రి. నాన్న, నేనంటే నీకు ఎంత ప్రేమ, ఒక్కసారిగా మారడం చాలా కష్టం. కాబట్టి నాతో పాటు నీవు కూడా నెల రోజులు తాగు, ఇద్దరం కలిసి మానేద్దామన్నాడు. పోనీలే కొడుకు బాబు పడతాడు కదా అని తండ్రి ఏం చేశాడండి, మొదటి వారంలో అతి కష్టం మీద తాగాడు. రెండో వారంలో కొంచెం అలవాటైపోయింది. మూడో వారంలో దిక్కులు చూస్తున్నాడు, ఏమిటి ఇంకా వీడు ముందు తీసుకుని రాలేదు ఏమిటా అని. ఇక నాలుగో వారం వచ్చేసిందండి, ఎవరికి చెప్పే పనే లేదు, ఈయనైపోయి తగుస్తూ ఉన్నాడు. నాన్న, నెల అయిపోయింది, ఇద్దరం కలిసి మారుద్దామా? ఒరే, నువ్వు మానితే మాను, నేను మాత్రం మాను అన్నాడు. అలాగే త్రాగిన మైకల్లో ఉన్నటువంటి వారు ఏం చేస్తారో, ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకి అర్థం కాదట. ఇక్కడ పాచకలాడడంలో కూడా నేను అంతో ఇంతో సమర్థుణ్ణి అనేసాడండి. అంత గొప్పవాడు ధర్మరాజుల వారి ఆస్థానంలో ఉండి వచ్చిన మీరు నా దగ్గర ఉంటానంటే నాకు కావలసిన ఏమున్నది? 1 సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు ఉండండి. ధర్మరాజు బదిలిపోయాడు. జాయి శ్రీమద్రమారమణయోని. ఈ రోజున సుప్రసిద్ధ హార్మోనిస్టు విద్వాంసులు ఖుదాన్ మాస్టర్ గారి వర్ధంతి సందర్భముగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఒక్కసారి ఆ మహానుభావుని మనం తలుచుకుందాం. శిఖరాల కొలువైన స్వామి, నీ కట పొంగిన దుర్గమ్మ తల్లి, మనసున్న మంచులే మహారాజులు, మమతల్టు లేనోళ్ళే నిరుపేదలు, ప్రేమే నిరూపం త్యాగం ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ చవర శ్రీనివాసరావు 100 రూపాయలు కానుక ఇచ్చారమ్మా. శోభన్ బాబు గారు 100 రూపాయలు కానుక ఇచ్చారమ్మా. గోవిందరెడ్డి మాస్టర్ 100 రూపాయలు కానుక ఇచ్చారమ్మా. వారిని వారి కుటుంబాన్ని ఆ శనేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నారు. మధ్యలో ఇదేమిటని మనసులో అనుకుంటున్నారేమోనండి. దీనికి కారణం ఉంది కదా. కూరకు కొండలో తాళింపు, పాపకు వడిలో లాలింపు, గుడ్డకు నీటిలో జాడింపు, కళాకారులకు శైలిపైన చదివింపు వస్తూ ఉంటే పైసా కూడా బ్రహ్మాండంగా పలికి చేస్తామండి. కళాకారులను ప్రోత్సహిస్తూ అభిమానిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి మన క్రోసూరు గ్రామ పెద్దలందరికీ కూడా కళా అభిమానులందరికీ
హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నారు మహాశి గారు. ఇక్కడ మరునాడు భీమసేనుడు వచ్చాడు. ఎలా ఉన్నాడు భీమసేనుడు? మోకాళ్ళకు మించని బట్ట కట్టుకున్నాడు, చుంచులు వింటుకు ఎరబోసుకున్నాడు, పప్పు గరిట భుజాన పెట్టుకొని వచ్చేస్తున్నాడు. అడుగు పెట్టాడా పిడుగు పెట్టినట్లుగా ఉంది. పిల్లవాళ్ళంతా భీమసేనుడి ఆకారించి వచ్చి పరిగెడుతూ ఉన్నారు. లోపలికి వచ్చాడు. నమస్కారం అండి. ఏడవర్ర బాబు, కొండా లేకపోతే బండా లేకపోతే హిమాలయ పర్వతమా అనుకున్నారు సభికులు. ఎవరయ్యా నీవు, ఏం కావాలి అడిగాడు విరాట్ మహారాజు. నన్ను వరుణుడు ఉంటారండి, వంట చేయడంలో వధించిన వస్తాను రసాన్ని పిండడంలో నన్ను మించిన వాడు ఈ ప్రపంచంలో దివిటీలు పెట్టి ఎదిగినా వచ్చుకు ఒక్కడు కనిపించాడు. నేను ధర్మరాజుల వారి ఆస్థానంలో వంట చేస్తూ ఉండేవాడు. వాడు ఎక్కడికో వెళ్ళిపోయారు. కాబట్టి మీకు రకరకాల పిండి వంటలు చేసి మిమ్మల్ని మెప్పించుదామని వచ్చాను. అలాగా, చాలా బాగుంది. మరి ఏమేమి వంటలు చేస్తావు? రకరకాల వంటలను చేస్తానండి. సరే, చక్కగా చేస్తావు కదా. అలాగేనండి. కుదిరిపోయాడండి భీమసేనుడు. ఆ మరునాడు వస్తున్నాడండి అర్జునుడు. ఎలా వస్తున్నాడు, ఎలా ఉన్నాడు అర్జునుడు? చక్కగా సభా వందనం చేశాడు. అద్భుతంగా సహకారం చేస్తారు. ఎక్కడానికి లేదు లోపం కాదు లేకుండా జాగ్రత్త పడతాం. నాగరాజు సార్ ఇదే విధంగా అదే విధంగా లక్ష్మణ గారు మీ ఇద్దరు సహకారం అమ్మాయికి చాలా బాగా ఉంది. నిండు వెళ్ళి కార్యక్రమాలు ఎక్కడికి జరిపిందమ్మా. అడుగడుగులా కూడా మాకు ఎకరానికి గారు గుర్తు చేస్తున్నాడు, సహకరిస్తున్నాడు. బాగుందన్నా. ధన్యవాదాలండి అన్నయ్య గారు. మీ పాదపద్మములకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పరిచయము మా అన్నయ్య గారు బబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి గారు కళలను ప్రోత్సహిస్తూ పేద కళాకారుల పట్ల వారిని ఎక్కడెక్కడ వాళ్ళని కూడా పిలిపిస్తూ వారిని పరిచయం చేస్తూ మరి ఈ కార్యక్రమాలు ఎన్నో కూడా ఆయన జరిపిస్తూ ఉన్నారు. నిజంగా మా అన్నయ్య గారు మాకు లభించడు. ఆ భగవంతుడు మాకు ఎంతో మేలు చేశాడు. పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము మహాశిలారా. ఖుదాన్ మాస్టర్ గారి 24వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కళా అభిమానులకు, కళా పోషకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అర్జునుడు లోపలికి ప్రవేశించాడు. మృదు మధురంగా గానం చేస్తూ ఉన్నాడు. చూడండి.
ధన్యవాదాలమ్మా. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ జడ్పీటీసీ గారు అమ్మ క్రోసూరు జడ్పీటీసీ గారు గఫూర్ గారు 500 రూపాయలు కానుక ఇస్తున్నారమ్మా. అదేవిధంగా వాడల వాసు మధ్యకొండ రావు గారు 100 రూపాయలు కానుక ఇస్తున్నారమ్మా. సైదుల్ గారు 100 రూపాయలు కానుక ఇస్తున్నారమ్మా. షేక్ కాసిం గారు 100 రూపాయలు కానుక ఇస్తున్నారమ్మా. ఆవుల రూపాయలు మస్తాన్ గారు 200 రూపాయలు కానుక ఇస్తున్నారమ్మా. ఎంతో అభిమానంతో చదివిస్తున్నటువంటి కళాభిమానులకు కళా పోషకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను మహాశిలారా. ఇక్కడ అర్జునుడు మృదు మధురంగా గానం చేశాడు. ఆ గాన మాధుర్యానికి అందరూ ముగ్ధులైపోయారు. ఆహా, ఆ ఆచార భాగముడు, ఆ విశాలమైన స్థలము, కమలనేత్రముల దివ్య తేజస్సు కలిగిన ముఖ వచ్చస్సు చూస్తూ ఉంటే గంధర్వలోకం నుండి వినోదం కోసం ఈ రూపాన్ని ధరించి వచ్చిన ఏ మహానుభావుడో అనిపిస్తుందండి. మీరెవరో దాచకుండా నిజం చెప్పండి అన్నాడు విరాట్ మహారాజు. వెంటనే అర్జునుడు అంటాడు, ప్రభు అవశ్యమైన భర్తవ్యం కృతం కర్మ శుభాశుభం. గత జన్మలో చూసిన నా పుణ్యఫలమే, ఆహా కాదు కాదు, పాప ఫలమే నా ఈ రూపానికి కారణం. భగవంతుడు నాకు ఇచ్చిన ఈ పేడి రూపాన్ని వృధాపుచ్చక బాల్యము నుండి పెద్ద శ్రమలోర్చి భరతము సంగీతము అభ్యసించాను. ఆచార్యుడనయ్యాను. అనేక పట్టణాలలో బాలబాలికలకు ఎందరికో నిప్పుతూ వస్తున్నారు. మీ పట్టణంలో మీ బిడ్డలకు కూడా భరతము సంగీతము చెప్పాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. ఉండమంటే 1 సంవత్సరం పాట ఉంటానన్నాడు అర్జునుడు. ఆహా, ఎప్పటి నుంచో తన కుమార్తె ఉత్తరకు భరతనాట్యము సంగీతము చెప్పించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎవరక్కడ ఉత్తరను పిలుచుకోరండి. ఉత్తర వచ్చింది. అమ్మా బృహన్నల గారు, ఈమె నా కుమార్తె ఉత్తర. ఈనాటి నుండి ఈమెను నీ శిష్యురాలిగా నీ సేవనాంగికకు నియమిస్తున్నాను, సరేనా? అలాగేనండి. కుదిరిపోయారు అర్జునుడు. ఆ మరునాడు నకులుడు దామగ్రమ్య పేరుతో ఆవుల పేద పెద్దలను చలాయించబడుగా కుదిరిపోయాడు. మరునాడు సహదేవుడు తండ్రిపాదుడు అనేటువంటి పేరుతో గుర్రముల పైన పెద్దలను చలాయించబడుగా కుదిరిపోయాడు. ఆ మరునాడు మహాతల్లి పతివ్రత భర్తల మాటకు ఒక్క మాట కూడా జవదాటినటువంటి ఆ మహాతల్లి ద్రౌపదీదేవి మాసిపోయినటువంటి చీర కట్టుకొని తల విరిగి పోసుకొని ప్రతిరోజు సుధీష్ణాదేవి ఆ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వచ్చి స్వామివారిని, ఆ అమ్మవారిని సేవించుకుని వెళుతుంది. అది తెలుసుకున్నటువంటి మహాతల్లి ద్రౌపదీదేవి అమ్మవారి ఆలయానికి వచ్చి మృదు మధురంగా గానం చేస్తుంది. అమ్మా
ఆహా, ఎంత చక్కగా గణం చేసావమ్మా. ఎవరమ్మా నీవు? నేను ఎప్పుడూ నిన్ను ఇక్కడ చూడలేదు. మాసిపోయిన చీర కట్టావు, తల విరియపోసుకున్నావు, శివశక్తి వలె ఉన్నావు. ఎవరమ్మా నీవు అని అడిగింది సుధేష్ణ. అమ్మా, నేను సైరంధ్రి జాతిదానం. నన్ను అందరూ మాలిని అని కూడా అంటారు తల్లి. నేను కొంతకాలము శ్రీకృష్ణుని భార్య సత్యభామకడ ఉన్నాను. ఆ తరువాత ద్రౌపదీదేవి దగ్గర ఉన్నాను తల్లి. విధివశాత్తు ద్రౌపదీదేవి భర్తల వెంట అరణ్యవాసానికి ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మా. అందుచేత ఇక్కడ విరాట్ మహారాజు గారి భార్య సుధేష్ణాదేవి చాలా ఉత్తమురాలని ఆమెను సేవించుకుందామని వచ్చాను తల్లి. అలాగా? ఆ సుధేష్ణులు నేనేనమ్మా. అమ్మా అమ్మా, మీ దర్శన భాగ్యము నాకు ఇక్కడే లభించింది తల్లి. కరుణించి నిన్ను మీ దశగా నియమించండి తల్లి. కరుణించి నిన్ను మీ దశగా నియమించండమ్మా. ఏమిటి, నీవు నా దగ్గర దాసికావృత్తి చేయడానికి వచ్చావా? ఇంత అందంగా ఉన్నావు, ఇంత సుకుమారంగా ఉన్నావు, సన్నజాజులు కోస్తేనే కందిపోయి ఆ చేతులు ఉన్నాయి. నిన్ను నా మందిరంలో పెట్టుకుంటే నాకెప్పటికైనా ప్రమాదమేమోనమ్మా తల్లి. అమ్మా అమ్మా, అంత మాట అడగండమ్మా. అందంగా ఉన్నంత మాత్రాన, మీ అడుగులకు మడుగులెత్తేదానంత మాత్రాన మీ మగవాళ్లకు లొంగిపోయి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, తాళి కట్టిన భర్తలకు తలవంపు తెచ్చేదంత నీచుదారుడు కాదమ్మా. దాసియైనను కావచ్చు ధర్మపత్రి, రాణియైనను కావచ్చు రంగులా రాణివాసంలో ఉన్నారు, రంగుతనంతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. నేను అలాంటి తరుణి కాదమ్మా. నేను పతివ్రతను. నాకు భర్తల గంధర్వులు 5 ఉన్నారు. సర్వకాల సర్వావస్థలు ఎందువారు అమ్మ ఎప్పుడూ కూడా విన్నాడుతూనే ఉంటారమ్మా. వారికి కలిగిన శాపాలకు కారణమే నేను అనుభవిస్తున్న పాపానికి కారణమమ్మా. అమ్మా, నేను ఎవరో ఎలాంటి దానడో కొంతకాలం అయితే నీకే అర్థమవుతుందమ్మా. కానీ ఒక చిన్న మనవి, పొరపాటునైనా నాకు నీచమైన పనులు చెప్పకుండా ఉంటే అంతే చాలు తల్లి. అలాగేనమ్మా, నీవు గంధర్వుల భార్యవని తెలియగల అన్నారు. నీ ఇష్టం వచ్చిన రోజులుండు, నాకు అభ్యంతరం లేదు. తన సంతోషాన్ని వ్యక్తపరిచింది సుధేష్ణ. ద్రౌపదీదేవి కూడా కుదిరిపోయింది. మహాశివులారా, జై శ్రీమద్రమారమణ స్వామి గోవింద గోవింద హరి అచ్యుతాయనే
పాడుతున్నారో వాళ్ళంతా గొప్పగా వాయిస్తారు. ఇద్దరు కూడా చిత్తహస్తులు. నాగమల్లేశ్వరరావు లక్ష్మణ గారు పోటీ పడుతున్నారు. పెదవది దీర్ఘాయుష్మాన్ భావ. అమ్మ అన్నమాచార్య కీర్తనలు బాగా కళ్యాణం గారు. అలాగే అమ్మ మాజీ ఎంపీపీ గారమ్మా వెంకటరామిరెడ్డి గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చారు తల్లి. ప్రజానాయకుడు వెంకటరామిరెడ్డి గారు మాజీ ఎంపీపీ గారు. ధన్యవాదాలండి. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి భోగభాగ్యాలు ఇచ్చి శరీర సంపదలు ఇచ్చి చల్లగా చూడాలని మరీ కోరుకుంటూ ఉన్నాను. పెద్దల కోరిక మీరా అన్నమాచార్య కీర్తన కళ్యాణ కీర్తనలో పాట. శ్రీనారాయణ
దాసం శ్రీనివాసరెడ్డి గారు 100 రూపాయల కానుక సమర్పిస్తున్నారు. 500 రూపాయల కానుక సమర్పిస్తున్నారమ్మా. అప్పయ్య శాస్త్రి గారు 200 రూపాయల కానుక ఇస్తున్నారమ్మా. దోసకాయలపాటి వెంకటేశ్వర గారు 500 రూపాయల కానుక ఇస్తున్నారమ్మా. మన్నం బాబారావు గారు 100 రూపాయల కానుక ఇస్తున్నారమ్మా. రసహృదయమైన ప్రేక్షక మహాశైలారా, ఇప్పటి వరకు అందుకు చాలా మల్లికార్జున గారు 100 రూపాయల కానుక ఇస్తున్నారు. మూడు సన్నివేశాలు చూశాం. 3 బంగారు తల్లులు ఇక్కడ అమృత తల్లులు వినిపించారు. రంజాన్ బి గారు, హోమ్ గారు, సీతమ్మ గారు, ఇప్పుడు మనకు అద్భుతమైన కథాగానం చేస్తున్న తల్లి వేదవతి గారు. వీరందరూ కూడా భగవంతుడు పూర్వజన్మలో వాళ్ళు గంధర్వులు శాపవశాత్తు భూమి మీద పుట్టారమ్మా. మమ్మల్ని అద్భుతంగా వచ్చారు. నటరాజ స్వామి యొక్క అనుగ్రహంతో మమ్మల్ని అందరూ అలరిస్తున్నారు. మీకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలన్నయ్య. ఈ కార్యక్రమాలు చక్కగా జయప్రదం చేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ అభిమానిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నారు. కళాకారులను ఆశీర్వదిస్తూ మా ఆర్కెస్ట్రా వారికి 200 పదహాలు చదివించారు. అలాగే హరిదాసురారిని అభిమానిస్తూ ప్రోత్సహిస్తూ చక్కగా చదివిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి చల్లగా చూడాలని మరీ కోరుకుంటూ ఉన్నారు. ముందు సీట్లో కూర్చొని గోల్ చేస్తారా మీరు? ఎందుకు అడుగుతారు? మహానుభావుడు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి హార్మోనియం విద్వాంసులు ఖురాన్ మాస్టర్ గారు పరలోకంలో ఉన్నా కూడా ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భముగా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చిన్ని కళాకారులు చెప్పేటువంటి కథను చక్కగా జయప్రదం చేస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. బిడ్డలారా, అలసిపోయాను, సొలసిపోయాను, నా అభిమానులందరినీ కూడా వీడి పరలోకానికి వెళ్ళిపోయాను అని ఆ మహానుభావుడు ఖురాన్ మాస్టర్ గారు స్వర్గంలో ఉన్నారు. అంతర్యామి సొలసితి
అమ్మ అమోహం అద్భుతం అనితర సాధ్యం నాన్న. ఈ రకంగా ఒకరోజు కదమ్మా 24 గంటలని సంగీతాన్ని వింటున్నా కూడా మాకు తల్లి తల్లి. అయితే దీని తర్వాత చింతామణి నాటకం కూడా ఉంది కాబట్టి గుర్తిస్తూ అమ్మ నీ పద్యాలు కూడా వినాలని నాన్న. నాకు పద్యాలు పల్నాటి యుద్ధంలో అలరాదు పద్యాలు పడమ్మా. అమ్మా దుద్దుకూరి వెంకటకృష్ణ గారిని దుద్దుకూరి వెంకటకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లా ఉభయ జిల్లాల యొక్క గొర్రెల పెంపకదారుల సంఘాలకు అధ్యక్షుడైన మిమ్మల్ని ముగ్గురిని ఆశ్రయిస్తూ 300 రూపాయలు కానుక ఇస్తున్నారమ్మా. ముగ్గురికి 300. చదివించినటువంటి వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి భోగభాగ్యాలు ఇచ్చి శ్రీ సంపదలు చల్లగా చూడాలని మరీ కోరుకుంటూ ఉన్నాను. ఆ కుర్చీలు బయట వేస్ట్ గా ఉన్నాయి కదా, అత్యంత కుర్చీలు. మహర్షులారా, ఈ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నారు. పెద్దల కోరిక మీరా ఆ కుర్చీలు తింటున్నా ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది. అమ్మ పల్నాడు యుద్ధంలో అల్లాది రాయబారంలో అల్లాది పెద్దమారమ్మ అమ్మాయి. పలనాట యుద్ధం నాటకంలో ఒక చిన్న పాత్ర అలరాజు పాత్ర వేస్తానండి. మరి అన్నయ్య కోరిక ప్రకారంగా పలనాటి యుద్ధంలో అలరాజు వచ్చేటువంటి ఆ 2 పద్యాలు వినిపిస్తాను. నీ తండ్రి గారి మరణాంతరము బ్రహ్మన్న నీకు మంత్రి అయ్యాడు. తరువాత అన్నదమ్ములు నీకు బిడ్డల కారణంగా రాజ్యాన్ని విభజించి గురజాలను నీకు మా చెల్లను మలిదేవరాజుకు పంచిపెట్టారు కదా మామ. వచ్చితే రాయబారినయే వారికి మీకును సంధి వచ్చిది రాయబారినయే కచ్చలు బాని శాంతి కలగాలము నిపగా భాగమిచ్చే పచ్చని పల్లనాటి ప్రజ బాగునగాడు బ్రహ్మనాయుడు లక్షము నిల్లో చంద్రుడన్న నేరన గోర్చునే కుమారికి మానా కాదు. అయినను ఇంకొక విషయం చెబుతాను మామా. ధర్మము అధర్మము జరిగే దైవమేగో గతించే ధర్మ పరాయణత్వము ఉదాహరణ బలమే
చంద్రమా స్వామి అందరూ చప్పట్లు పెట్టండి ఆశీర్వదించండి. చాలా చాలా గొప్పగా పాడారు తల్లి. బయ్యారం వస్తవ్యులు ఆంజనేయుడు గారు నన్ను ఆశీర్వదిస్తూ గరిపాలు చెల్లించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రేష్ఠుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని మరీ కొడుచున్నాను. అమ్మా అలరాజు రాయబారం అయిపోయింది, అది విఫలమైంది. పల్నాడు యుద్ధం ప్రారంభమైంది. బాలచంద్రుడి మాంచాల యుద్ధానికి పంపించే పాట అక్కడ పాడతల్లి. ఇక్కడ హలో హలో బాలచంద్రుడు ఎప్పుడైతే హలో మాంచాల దగ్గరకు వస్తున్నాడు, అంతవరకు చూడని మాంచాల దగ్గరకు ప్రయాణమై వస్తున్నాడు. అదే సమయంలో మాంచాల తన భర్త ఈ రోజు నా దగ్గరకు వస్తాడు కదా, వస్తాడు 7 వారముల నగరలో ధరించి తన భర్త రాగకై ఎదురు చూస్తూ ఉన్నది. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు, వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పుణ్యమి ఏలలోన కలికి వేళ చెరటాల పైన, కార్తీక పుణ్యమి ఏలలోన కలికి వేళ చెరటాల పైన, పెళ్లి వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు.
పరవశించేను వస్తాడు నారాజు వస్తాడు నిలరాజు ఈరోజు కార్తీక పుణ్యమి వేళలో కృతాల పైన తేలి వస్తాడు నారాజు ఈరోజు తాను వస్తాడు నెలరాజు కళ్ళతో ఎదురు చూస్తున్నది ఆ మంచాల భర్త వచ్చాడు ఆమె సౌందర్యాన్ని చూచినటువంటి బాలచంద్రుడు ఆహా ఇన్ని రోజులు ఈ పిల్లాల రాశిని చూడకుండా ఉన్నానా మంచాలా అంటూ దగ్గరకు వచ్చాడు ఎలాగైనా సరే ఈ రోజు రాత్రి ఆమెను ఆ భర్తను దూరంగా ఉంచాలి అనుకున్నది బాలచంద్ర యుద్ధానికి వెళ్ళేయండి రమ్ము అని పిలిచాడు దేవి వీర జనగాన్ని దిద్ది యుద్ధానికి నన్ను సాగనింపు దేవి నాథ యుద్ధానికి వెళ్ళు అని భర్తకు వీర తిలకమును దిద్దింది రతి రాజసుందర రణరంగ ధీర కమల బంధవ తేజ ధన్యవాదాలండి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేస్తున్నటువంటి కళా అభిమానులందరికీ కూడా పేరు పేరు నాకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను కథలోకి వెళ్ళమంటారా అన్నయ్య కథలోకి వెళ్ళమంటారా ఇక్కడ పాండవులైదుగురు ద్రౌపదీదేవి విరాట నగరంలో వారి అజ్ఞాతవాసాన్ని హాయిగా ప్రశాంతంగా కొనసాగిస్తూ ఉన్నారు ఎటువంటి ఉడుదుడుగులు లేకుండా ఇక ఎప్పటికీ మనకు ఇబ్బందులు ఉండవు అనుకుంటున్నారు పాపం వారు కానీ అయ్యా నిశ్శబ్దంగా వినండి గోల్ చేయకండి అయ్యా ఎందుకు అరుస్తారు ఎందుకయ్యా గోల్ చేస్తారు కొన్ని పాలలో విషయం ఒకరు గోలు ఇంతమంది ఎవరో ఒకరు గోల్ చేస్తారంటే అసహ్యంగా ఉండే ఇక్కడ ఎటువంటి ఉడుదుడుగులు లేకుండా మనము అజ్ఞాతవాసాన్ని కొనసాగిస్తాము కదా అనుకున్న సమయంలో ఏది ఎలా జరగాలో ఎలా జరిపించాలో సర్వేశ్వరుడికి అన్నీ తెలుసు కానిది కాదన్నదికి కాదేనది కాకలనిదిపుడు
కాదన్నటికే కాగలదిపుడు కానిది కాదన్నటికి కానున్నది కాకమానదు. పాండవుల 5గురు ద్రౌపదీ దేవి విరాట వల్ల వారి అజ్ఞాతవాసాన్ని కొనసాగిస్తూ ఉంటే విరాట్ మహారాజు గారి బావమరిది సింహనామధేయుడు పేరు కీచకుడు తన అక్కగారైన సునిష్ట మందిరంలో అందమైన దాసి ఉన్నది అని తెలుసుకుని 4 గుర్రములు కట్టినటువంటి బండిలో మనోహరంగా బయలుదేరి వస్తూ ఉన్నాడు కీచకుడు. ఇక ఇక్కడ సుధిష్ణాదేవి ద్రౌపదీదేవిని దగ్గరకు పిలుచుకున్నది. అమ్మా మాలిని, అమ్మా నాకు కాస్త శిరోవేదనగా ఉన్నది, కానీ అదిగో ఆ వీణ తీసుకొని ఏదైనా ఒక పాట పాడు తల్లి, నిద్రపోతాను. అలాగేనమ్మా. అలాగే వీణను తీసి శృతి చేసి మృదు మధురంగా గానం చేస్తూ ఉన్నది ఆ మహాతల్లి. సఖియా వివరించవే, సఖియా వివరించవే, మొగలిరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. చాలా గొప్పగా ఉందమ్మా. మీకు హృదయపూర్వక కళా వందనాలు. అయితే తర్వాత చింతామణి నాటకం కూడా ఉంది కాబట్టి మీరు మళ్ళీ క్షమించమని కోరుతాం. తగిన దైవం లేకపోయినా అమ్మా ఆ సుధేష్ణ ద్రౌపదీ దేవి కీచకుడి మీద లంఘించి కోపడి ప్రతి ఒక్కరు పాడతాలి. ఈ కార్యక్రమం ముగిద్దామమ్మా. ఇక్కడ ఎప్పుడైతే లోపలికి ప్రవేశించారో సురేష్ణ మగదలితోనే ఉంది. కీచకుడు రాగా ఎవరూ గమనించలేదు. ఆ
మహాతల్లి కళ్ళు మూసుకుని గానం చేస్తుంది ద్రౌపది. ఆమె సౌందర్యాన్ని చూచినటువంటి సింహబల కీచకుడు నివ్వెరపోయాడు. ఆహా అరవిందం శోకంచ చూతంచ నవమల్లికాను ఆత్మలించ పంచలితే పంచభవస్య సాయకః అరవిందము అశోకము చూతము నవమల్లికము వీరోత్పలములని మన్ముదని బాణముల పేర్లు 5. ఈ 5లో కరగించి స్త్రీ రూపంగా నలిచి అమృతాన్ని పోసి జీవాన్నిచ్చాడా విధాత. మాలిని, నీవు నా మనస్సుని దోచుకున్నావు. నిన్ను విడిచి నేను ఒక్క క్షణము కూడా ఇక బ్రతకలేను. ఇలారా 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 అంటూ దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఓహో, ఇక వీడు నయానా చెబితే వినేటట్లు లేదు అనుకున్నటువంటి ఆ మహాతల్లి ఒక్కసారిగా గర్జించింది. ఆగు దుర్మార్గుడా, నేను ఎవరో తెలుసుకుని ముందుకోరా. కార్యక్రమాన్ని మనం ముగిద్దామమ్మా. అమ్మా అమ్మా, ఎందుకంటే మిమ్మల్ని మేము క్షమించమని కోరుతాం, టైం తక్కువ ఉండటం వల్ల. అయితే అమ్మా, శ్రీకృష్ణ రాయబారంలో కూడా పద్యాలు పాడమ్మా. ఒక కనీసం ఒక పద్యాలు పాడమ్మా. రాయబారంలో పద్యం పాడమ్మా. అయ్యా చింతామణి నాటక కళాకారులు మీరు సిద్ధంగా వచ్చి ప్రార్థనకు సిద్ధంగా అండి. అయ్యా ఆర్కెస్ట్రా వారు, అయ్యా మీరు సర్దుకోవచ్చు. కొద్ది నిమిషాల్లో చింతామణి నాటకం ప్రారంభం కాబోతున్నది. ఒకే ఒక పద్యం పాడమ్మా. పెద్దల కోరిక మీరా శ్రీకృష్ణ రాయబారంలో ఒక 2 పద్యాలు వినిపించి నెక్స్ట్ ప్రోగ్రామ్ చింతామణి నాటకం అద్భుతమైనటువంటి నాటకం జరుగుతుంది కాబట్టి అవి ఏమంటున్నా పెద్దలు ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉండి
నడిపిస్తున్న డాక్టర్ షరీఫ్ గారు వేదవతి గారిని సన్మానిస్తూ పారితోషికాలు ఇస్తున్నారు. అయ్యా నువ్వు ఇచ్చిన పోయా ఇచ్చిన అమ్మా నేను అభిమానిస్తూ ఒక అభిమాని పారితోషికాలు ఇస్తున్నారమ్మా. దూరంగా పోతాను. పుల్లారావు గారు 100 రూపాయలు ఆశీర్వదిస్తూ చదివించారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు చల్లగా చూడాలని మరీ మరీ కోరుచూ ఉన్నాం. బాబు పెద్దల కోరిక మీర ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి చింతామణి నాటకం ఇక ఒక్క 5 నిమిషాల్లో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఒక్క పద్యాన్ని కూడా విని ఈ కళాకారుని ఆశీర్వదిస్తారని ప్రోత్సహిస్తూ ఉన్నాను. బింగి రమణ గారు కళాభిమానుల సకృతి పెద్దల సందర్భంగా 216 చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు చల్లగా చూడాలని మరీ మరీ కోరుచున్నారు. కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేసినటువంటి కళా అభిమానులకు కళా పోషకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నారు. నాకు ఈ గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించినటువంటి బబ్బిళ్లపాటి గోపాలకృష్ణ సాయి అన్నయ్య గారికి అలాగే వారి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ దగ్గర నుంచి సెలవు తీసుకొని మళ్ళీ పిలిస్తే ఇక్కడి నుంచి కథ విందామేమోనండి. ధన్యవాదాలు అందరికీ కూడా.